ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ, అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు కలుగుతాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనుకూలిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనుకూలిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా ఏంటంటే, ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గ్రహాల యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరూప దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతూ ఉంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించడాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ, మరి ఫ్లాట్ కానీ, మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ, మీకంతా కూడా అమ్మకాలు చేయాలి, భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గరించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక, పేరు లగ్న ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి లేదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ, రాశి లగ్నవశాత్తు కానీ, రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగంగా ఉండాలి. కుజభగవానుడు యోగంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూ సంబంధమైన వ్యాపారాలంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ మీరు రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్రభాగం నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్రభాగంలో కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాహస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి, ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులు ప్రధానంగా మీకంతా కూడా భూ సంబంధమైన విషయాల్లో మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే, భూమి లాభాలు సిద్ధించడానికి కానీ, భూమి అమ్మకాలు చేస్తున్నారు, ఏదైనా భూమి ఉంది, ప్రాపర్టీ ఉంది, ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా అమ్మడానికి ప్రయత్నం చేసుకుంటారు. ఎంత ప్రయత్నం చేసుకున్నా కానీ అమ్మకం కావట్లేదు. దానికంతా కూడా పరిష్కారం ఏంటి? లేదు అంటే కనుక అపార్ట్మెంట్ ఉంది, ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ అంతా కూడా మంచి ధర పలుకుతుంది, కానీ అనుకున్న స్థాయిలో అంతా కూడా మంచిగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దానికి అమ్మకాలు అంతా కూడా జరగట్లేదు. ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్థిక ఇబ్బందిగా ఉంది, దాన్ని అమ్ముకొని వేరే దగ్గర ఏమైనా తీసుకుందాం అని చెప్పి ప్లానింగ్ చేసుకుంటున్నారు అనుకోండి. దీనికంతా కూడా పరిష్కారం అంతా కూడా ఏంటంటే, మీ వ్యాపారం అంతా కూడా మంచి లాభసాటిగా ఉందా లేదా, మీకు ఏమైనా నరకోశం ఉందా లేదా, ఇటువంటి పరిష్కారం అంతా కూడా జాతక చక్రాన్ని చూసుకొని మరి పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు చిన్న పరిష్కారం వల్ల మీ యొక్క స్థిర ఆస్తి అంతా కూడా అమ్మకాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే భూమి అమ్మకం అవ్వడానికి కానీ, ఈ యొక్క ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ అమ్మకం అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మంచి ధర కలుగుతుంది. ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం తీస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు ఏం చేయాలంటే, ఇది ఆదివారం రోజున కానీ, సోమవారం రోజున కానీ, మంగళవారం రోజున కానీ, బృహస్పతి అయిన యొక్క గురువారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ చేయాలి. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ పరిష్కారం చేయాలి. మీరేం చేస్తారంటే, ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి. మంచి జాకెట్ గుడ్డ లాంటిది ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా తీసుకోండి. దానిలో ఈ యొక్క వస్తువులంతా కూడా, ప్రధానమైన వస్తువులంతా కూడా తీసుకోవడం. ఒక 2 గుప్పెట్లంతా కూడా తెల్ల ఆవాలు తీసుకోవాలి. 4 కానీ 6 కానీ పసుపు కొమ్ములు తీసుకోవాలి. పచ్చకర్పూరం కొద్దిగా తీసుకోవాలి. మరియు యాలుకలు, ఇలాచీలంతా కూడా ఒక 6 ఇలాచీలంతా కూడా తీసుకోవాలి. ఈ యొక్క వస్త్రంలో అంతా కూడా తీసుకొనేసి, మరియు లవంగాలు కూడా 24 లవంగాలంతా కూడా తీసుకోవాలి. మరియు ఇక్కడ చూసుకుంటే మీరు ఎండు ద్రాక్ష, అంటే ప్రధానంగా ఈ యొక్క ఎండు ఖర్జూరాలు కానీ, ప్రధానంగా ఎండు ఖర్జూరాలు కానీ తీసుకోవడం. ఎండు ఖర్జూరాలు ఏం తీసుకోవాలంటే, ఎండు ఖర్జూరాలంతా కూడా ఒక 4 కానీ 6 కానీ ఎండు ఖర్జూరాలు తీసుకోవడం, 4 నల్ల మొక్కలు తీసుకోవడం. ఈ వస్తువులన్నీ కూడా తీసుకునేసి ఈ యొక్క ఎర్ర రంగు గుడ్డలో అంతా కూడా వేసి మీరు ఒక మూటలాగా కట్టేసి, దానికి ఏదైతే స్థలం కానీ, ఒక భూమి కానీ లేదు స్థలం కానీ, మరియు ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఆ యొక్క సింహద్వారం దగ్గర మీరు లోపల మీ ఇంట్లోపల ఈ యొక్క పూజా గది దగ్గర కానీ, ఈశాన్య భాగంలో కానీ, తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ దీన్ని మూటనంతా కూడా పెట్టేసి, అక్కడ మీ దేవుడి దగ్గర, కులదేవత దగ్గర నమస్కారం చేసుకొని, దీపారాధన చేసుకొని, నమస్కారం చేసుకొని, ఈ యొక్క స్థిర ఆస్తి మాకంతా కూడా ఆర్థిక ఉన్నతి కోసం అని చెప్పేసి దీన్ని అమ్మకం చేస్తున్నాము. ఈ యొక్క స్థిరాస్తి అంతా కూడా తొందరగా మేము అనుకున్న దానికన్నా రెట్టింపు ధర వచ్చే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి సంకల్పం చేసుకొని, ఆ మహాలక్ష్మీదేవికి, భూమాతకి, భూవరాహస్వామికి అంతా కూడా ఈ యొక్క మణిదీపేశ్వరి యొక్క అమ్మవారికి అంతా కూడా చెప్పుకోవడం, జగన్మాతకి అంతా కూడా చెప్పుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వరి దేవ్యై నమః అనే నామాన్ని చెప్పుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వర్యై నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వర్యై నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా మంత్ర ప్రభావం వల్ల మీకంతా కూడా ఈ యొక్క స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి, మీకంతా కూడా అనుకున్న సమయానికి అంతా కూడా మేషరాశి జాతకులకి మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ఈ స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 48 రోజుల లోపల మీకంతా కూడా 4 వారాల దాకా చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏదన్నా ఒక వారం ఎంచుకోండి.
ఆ వారాల్లో ఆదివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఆచరించాలి. ఏదైనా 4 వారాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిష్కారం వల్ల మీకు అంతా కూడా శీఘ్రంగా ఈ యొక్క మీకు అమ్ముడుపోయిన తర్వాత దీని మూటను తీసుకెళ్లి ఏదైనా చెరువులో మొత్తం అంతా కూడా సమర్పిస్తుండడం, తద్వారా మీకు అంతా కూడా అష్టేష్ ప్రాప్తి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం తీస్తుంది. అఖండ భూ సంబంధమైన లాభాలు సిద్ధించడానికి ఈ యొక్క అంగారకుడు యోగంగా ఉండాలి. అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, బుధ భగవానికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. మీకు అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. తద్వారా మీకంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, రాజశ్యామ యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల విపరీత లాభాలు సిద్ధిస్తాయి. మేము చేసే లక్ష్మీ కుబేర శాంతి హోమాల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల రాజయోగ కారణం అవుతుంది. మీ జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. మా ఫోన్ నెంబర్కి కన్సల్ట్ అయ్యి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. ఇటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ నుంచి బయటపడతారు. ఈ యొక్క దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి వస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల దీపావళి తర్వాత అఖండ రాజయోగం సిద్ధించడానికి మేషరాశి జాతకులకి బృహస్పతి మార్పు వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. గజకేసరి యోగం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.